మావయ్య కూల్ అయితే మేనకోడలికి ఎందుకు టెన్షన్? సరే అది చూడు మంచి తాతమ్మ దగ్గర తీసుకో ఫోటో తీసుకో చేయి తీసుకోవచ్చు తీసుకో ఇలా సైడ్ తాతమ్మతో పోయి పట్టుకోరు ఇద్దరు అది వద్దా అది వద్దు మంచిగా తాతమ్మ చేతిలో పెట్టుకో కొయ్యండి తెలియదురా బాగా ఇటు పోయి తీసుకొని వస్తాడు 6 కట్లు వెళ్దామన్నాడు కదా డాడీ కొంచెం కొంచెం పెట్టు వద్దు తిను స్పూన్తో తిను ఆ స్పూన్ నీకే 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 ఆ స్పూన్ ఆడబట్టుకో ఇది దీంట్లో రాజు అటు స్పూన్స్ అనుకో కవర్లో వేసుకొచ్చింది కవర్లా అన్న కవర్లే ఉన్నాయి చీర కట్టుకుందామా అనుకున్నాను ఇలా చేయి తీసుకో పట్టుకో తాతమ్మ పట్టుకో తినిపి మంచి చేయి పట్టుకో సరే తీసు తినిపించినావు మనమరాలకి ఒక పీస్ కట్ చేద్దాండి పెట్టు తింటుందో తినదో అది మర్చిపోతుంది ఏం తెలియదు మరి తినేసే ఇంక నేను అత్తకి కట్ చేసి ఇచ్చేసి చాలా అమ్మా నీకు అంత కొంచెమేమమ్మా కాదు మీకు పెడుతుందా నేను సాయంత్రం తింటాను కానీ తింటావా ఇప్పుడు తింటావా ఇంకోటి వేసి ఇచ్చేయి మళ్ళీ తింటుంది తినేసి అమ్మ నా కాదు ఆమెకి అన్న తిను అమ్మమ్మ తిను నీకే తినే అన్నం తినేసి టకటక తినేయాలి అయిపోయి ఇడ్లీ తినేస్తే అయిపోయి ఒక ముక్క నీకు అక్కడ పెడుతున్నా ఒకవేళ అశ్విన్ వచ్చినా ఇచ్చేసాయి ఒక చూడు దాంట్లో ఆ పీస్ వేసి సరిపోతుంది అంత వద్దులే సగం చేయి పీస్కి ఆ పీస్ సగం చూడు వచ్చిన నన్ను చాలు ఓడే కాదు నేను మనమడే ఇంకోటి బయట ఏం చేయలేదు మాయం ఆడి చాలు అంటే గ్రైండర్ ఏది గ్రైండర్ ఏది అది అది ఇంట్లో అక్కగా ఇప్పించింది ఏది ఏం పైన చిన్న డబ్బాలు కొంచెం తీసే ఇంకా 2 రోజులు కొంచెం అంత వద్దు అదేనేది కడిగి అడుగు కడిగి ఇది వస్తే అన్ని కడుపుకుంటూనే కూర్చోవాలి అంతే ఉంటుంది కడిగా దానికి మళ్ళీ ఆమెతో తినదు మళ్ళీ ఎక్కడ వెళ్దాం పారాజీగా ఇక్కడ నుంచి కడిగి ఇదా కింద
చేతితోనే తినాలి. ఇక్కడ గిన్నెలో బొచ్చలు ఏం లేవు ఈడ. మంచిగా తాతమ్మ కొంచెం నాకేం కొంచెం తింటది తింటాయి నాన్నకి నేను తింటానమ్మా అదంతా నాకే కదా నువ్వు స్నానం చేసి ఎవరు పొద్దున్న పళ్ళు తోముతుంది. దొంగలే దొరుకుతుంది పొట్ట నిండా తినిపోయే ఇంకా ఇక పనులు ఏం తోముతాడు ఇక పెద్ద పని ఫోన్ దొరుకుతుందా మన కూడా ఊళ్ళో తింది కదా అసలు. సరే ఏదో ఒకటి పెట్టు అటువంటి ఏ దాకా కదా చేత ఇట్లా పెట్టేనా ఆయన తింటాడంట కేకు ఇప్పుడు తినకపోతే ఇప్పుడు ఆయన నిద్ర పట్టదు కదా. నిద్ర పట్టదు కదా ఆకలి అవుతుందా పెట్టు అట్లెత్తుందంట మా పాప ఏం తినడో ఏమో అమ్మా నా కట్టు దగ్గర ఎలా అంటది ఆకలి అవుతుందా అంటే అబ్బా రోజు తినకుండానే ఉంటున్నాను అందుకే అంత సన్నగా అయింది కదా చిన్న ముక్కే అట్లా ముక్కే నా డ్రెస్ అయిపోద్ది తిని ఫస్ట్ తిని తెల్లమ్మ తిని కూర్చోడు వీడినాడు పెట్టు హలో చెప్పరా ఎలా ఉంది ఖాతా నా దగ్గర ఉందిరా. ఏ పని ఉంది నీ దగ్గర? పిల్లలు తీసుకొని వస్తాను కదా నువ్వు వాళ్ళ మీద. ఇక్కడనే ఉన్నావు. బాగుంటుంది మ్యాంగోకేమో ఐస్ క్రీమ్ పెట్టింది నేను అనేది తీసుకుని తినేస్తాను రెడీ అయినాక చెల్లని ఇచ్చేసి కృష్ణాడు అమ్ముతే ఆటోకి వచ్చేస్తాడు. ఇగో ఈ ఫ్లవర్ నాకు ప్యాసింజర్ ఆటో మాకు మమ్మీని దేవాంశ్ గారిని హనిదాన్ని ఎక్కించుకొని నువ్వు వచ్చేసి బుల్లెట్ వేసుకుంటా. డాడీ ఆయన బండి మీద వచ్చేస్తాడు. వచ్చేసి ఇంటి నుంచి వచ్చినాక బుల్లెట్ బాగా తీసుకుంటాడు. మిగతాయి నువ్వు కార్ తీసుకుంటావు. మరి నువ్వు నువ్వు నీకు పెట్టుకోలేదా పెట్టుకోలేదా మరి రాజు వాళ్ళని అంటే అడిగి పోయి తీసుకుంటావా? మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు అంటే బండి ఎలా చెప్పు కావాలంటే కొని ఒకటి కొని పోయిరా సరే ఒక పని చేయి. కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ పైది ఐస్ క్రీమ్ పైది సరే మరి ఒక పని చేయి. అది ఆటో కార్లో తీసుకొచ్చి అందరినీ ఇక్కడ దించేసి. ఏం కాదు తీపైతే ఏం కాదులే కారం తినద్దు బాత్రూమ్ పట్టుకుంటాను. సరే నువ్వు వచ్చి కార్లో తీసుకొని తీసుకొస్తావా? ఇప్పుడు ఈ నుంచి బాగా రావడానికి ఒక 1/2 అవర్ పడుతుంది కదా ఇంకా కార్ తీసుకున్నాం 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుందంట. కార్ తీసుకురావద్దాను ఇక్కడ ప్లేస్ లేదు. సరే సరే దించేసి మళ్ళీ నువ్వే బండి మీద తెచ్చుకుంటావా? ఏదో పని చేయమని బండి తీసుకొని కారు ఆ కార్ తీసుకొని బేబీ ఆ కార్ తీసుకొని ఆడ పెట్టి ఆ కార్ తీసుకోమను. సండే కావాలంట కదా. సరే సరే సరేనా కార్ వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తారా? అర్థమైంది. కార్ తీసుకెళ్ళి నువ్వు వాళ్ళని తీసుకొస్తాను. వచ్చేటప్పుడు బండి బాగా ఇచ్చి కార్ తీసుకోపోతా అంటూ నువ్వు వాళ్ళని తెస్తానికి. అదే కార్ రాగానే ఫోన్ చేస్తాను నీకు. బాగా ఇటు నుంచి వెళ్తుండు కార్ నుంచి కూడా. తీసుకున్నాక కూడా సరే మరి బయట పార్సల్ తీసుకొచ్చిన బిర్యానీ రాజు నచ్చిందే హోటల్ బయట కావాలంటున్నా ఆపేసే నాకు అంత సార్ కొంచెం చేరండి కొంచెం ముక్క పెట్టు ఇంకా ఇంట్లో ఉందా ఇంకా తినడానికి నాకు తినడానికి. రాజు ఎగటు కొడుతుంది తినే అంత లిమిట్ ఉంటుంది. నోరంతా బాగా ఎక్కువ తినకి చేతలో మంట వస్తుంది. నీకు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. మన పుట్టినప్పుడు పట్టు చీర తెచ్చాము అప్పటికప్పుడే. పట్టు చీర గొప్ప మనిషి పుట్టినది ఉయ్యాలకి ఉయ్యాలకి
పట్టు చీర తెచ్చి ఉయ్యాలు కట్టి అమ్మ బంగారు ఉంగరాలు గొలుసు ఏం తెలుసా మొక్కడు పుట్టాడు మా కూడా ఉరుకులు పట్టేసాడు గాడి ఇప్పుడు చూడాలి అదే ఉంది అడగదు ఎవరిని ఎవరో ఎవరిని తిరుగుతుంది ఎవరిని లేదు ఆ సుట్టపోలని తెచ్చుకుంటుంది పోతాం అక్క దగ్గర పోతావా నా దగ్గరకు వస్తావా ఎప్పుడు ఎప్పుడు ఇష్టం ఎప్పుడు వస్తా అక్క రమ్మంటుంది అక్క మనం పోతావా లేదా నా దగ్గరకు వచ్చేస్తావా అనుకున్నా వాడి ఇంట్లో వండుకుని ఇంటికి పాడబోయినట్టుంటుంది దండం పెడతాను నేను పని మనిషిని పెడతాను రోజు కడిగేసి ఇల్లంతా తోటంతా ఉడిపించేస్తా ఇంకా ఊడ్చేది పని కూడా లేదు ఇంకా ఆడలో బండలు వేపిస్తాయి కదా అమ్మ మీరు ముందు చేపించి చూసినావు ఎట్లుందో బయటకి పోయి చూసినావా ఎట్లుంది 26,000 అయింది మొన్ననే కడిగి చీమలు పట్టేస్తే అట్లా అది పెట్టే రోజు కవర్లో పెట్టి ఏంటి చాలు మంచు